ఫ్రెండ్స్, దిస్ ఈస్ కేసీఎన్ తెలుగు బ్లాగ్స్ ఛానల్స్ ఓబులేశ్వర కంసల. మీరు చూస్తున్నది ఒక పక్షి యొక్క గూడండి. ఇది నేషనల్ హైవే 40 రహదారిలో ఒక బ్రిడ్జి కింద ఈ విధంగా మట్టితో ఎంతో అందంగా నిర్మించుకుంది. రెండు వైపులా 2 దారులండి, ఒకటి ఎంట్రీ, ఇంకొకటి ఎగ్జిట్. ఇందాకే నేను వచ్చిన చప్పుడు విని ఈ పక్షి బయటికి వెళ్ళింది. దాంతో వీడియో తీయడం కుదిరింది. చాలా స్ట్రాంగ్గా ఉందండి. అసలు ఎంతో అద్భుతమైన కళాఖండం. పక్షుల యొక్క ఈకలతో ఒక జిగురు లాంటి పదార్థాన్ని స్రవించి ఈ విధంగా గట్టి నిర్మాణాన్ని అయితే ఏర్పరచుకుంటున్నాయి. ఎడ్జ్లకు మాత్రమే ఈ విధంగా ఎడ్జ్లు ఉంటాయి కదా, ఈ ఎడ్జ్లకు మాత్రమే లోపలంతా గట్టి నిర్మాణాన్ని ఏర్పరచుకొని ఈ కింద నార్మల్గానే ఉందండి. ఇప్పుడే పోయింది. సారీ, డిస్టర్బ్ చేసినట్టున్నాను మిమ్మల్ని. ఇక డిస్టర్బ్ చేయను. బాయ్. ఇది వచ్చేసి అదే బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి ఇంకొక పిచ్చుక కూడా అండి. ఇది ధ్వంసం అయిపోయింది. ఈ పిచ్చుకలన్నీ ఒక కాలనీలా ఏర్పడి ఈ విధంగా గూళ్ళు నిర్మించుకోవడం జరిగింది. బ్రిడ్జ్ అడుగు బాగా నిర్మించుకోవడం వల్ల పాముల నుంచి ఇవి సేఫ్గా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్మాణాలను కూడా చాలా దృఢంగా లోపల వైపు పక్షి ఈకలతో, బయట వైపు మట్టితో నిర్మించుకున్నాయి. ఇది చాలా దృఢంగా ఒక ఫైబర్ లాగా ఉందండి. ఎంతో గట్టిగా చెప్తున్నా కూడా రాకుండా ఉంది. ఫైబర్ లాంటి నిర్మాణం బాగా కనపడుతుంది. అదేదో ఒక స్రావకాన్ని మిక్స్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేసినట్టుందండి.